Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకాః. భారతదేశంలో గల సమస్త మోక్షపురులలో శ్రీ కాంచీ క్షేత్రం ఒకటి. అది మోక్ష విద్యకు మూలపీఠం, అద్వైత విద్యకు ఆధారస్థానం. ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠ వైభవంతో ఆ నగర శోభ మరింత దేదీప్యమానమయ్యింది. ఆదిశంకరుల నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా కామకోటి పీఠ జగద్గురు పరంపరను సాక్షాత్కరింపచేస్తున్న గురుపీఠానికి ఇది ఆవాస భూమి. కాంచీ అనగా మొలనూలు, వడ్డాణం. మొత్తం భారత భూమికి ఇది నాభిస్థానం. అతి ప్రధానమైన శక్తి క్షేత్రం. పరమపూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు విదేహముక్తి నందిన పుణ్యస్థలం. దేవర్షి అయిన అగస్త్యుడు తీర్థాటనం చేస్తూ కాంచీ క్షేత్రానికి విచ్చేసి శ్రీ కామాక్షీదేవిని పూజించాడు. కామాక్షి సదృశీదేవి నాస్తి మంగళ దేవత. శ్రీరామచంద్రుడు సీతావియోగంతో అడవిలో సంచరిస్తూ కాంచీ పట్టణానికి వచ్చి అగస్త్య మహాముని వాక్యాన్ని పాటించి ఇచట ఈశ్వరార్చన చేశాడు. సర్వతీర్థం. కంచికి పశ్చిమంగా సర్వతీర్థం సరస్సు ఉన్నది. ఇది సర్వతీర్థాలకు సమాహార రూపమైన సార్థకమైన పేరు కలిగి ఉన్నది. ఆమ్రవృక్షం. కంచిలో ఉన్న ఏకామ్రేశ్వరాలయంలో వేదాలన్నీ మామిడి చెట్టు రూపంలో ఆవిర్భవించాయి. దీనివల్లనే ఇచ్చటి ఈశ్వరునికి ఏకామ్రేశ్వరుడనే పేరు ప్రసిద్ధమైంది. ఈ వృక్ష దర్శనం సర్వసిద్ధులను ప్రసాదిస్తుంది. నేటికి ఈ వృక్షాన్ని కన్నులారా చూసి సేవించుకోవచ్చు. శ్రీ ఏకామ్రేశ్వరుడు పృథివీలింగ రూపంలో ఉంటాడు. శ్రీ కామాక్షి అమ్మవారు. కాంచీ క్షేత్రం చక్రాకృతిలో నిర్మితమైంది. ఈ క్షేత్రం మధ్య భాగాన బిందుస్థానీయంగా శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం ఉంటుంది. అమ్మవారే ఇచ్చటి ప్రధాన దేవత. కంచిలోని దేవాలయ విమాన గోపురాలన్నీ కామాక్షిదేవి ఆలయానికి అభిముఖంగా ఉంటాయి. శ్రీ రాజరాజేశ్వరి స్వరూపిణి అయిన ఈ తల్లి ఇక్కడ సిద్ధాసనంలో ఆసీనురాలై ఉంటుంది. ఈమె చతుర్భుజ. కుడివైపు వెండి చేతిలో పంచపుష్పబాణాలు, పై చేతిలో పాశం, ఎడమవైపు వెండి చేతిలో ఇక్షుధనస్సు, పై చేతిలో అంకుశం. ఈ అమ్మవారి విగ్రహానికి ముందు శ్రీ ఆదిశంకరులు శాలగ్రామశిలపై స్వయంగా లిఖించి ప్రతిష్ఠించిన శ్రీచక్ర అధిష్టాత్రిగా ఆ పరాశక్తి సూక్ష్మరూపిణిగా దర్శనమిస్తుంది. ఇదే కామకోటి పీఠం. ఇచ్చట చిదాకాశ రూపమే అమ్మవారి కారణ రూపం. అఖండ సచ్చిదానంద రూపిణి అయిన పరదేవత యొక్క స్థూల సూక్ష్మ కారణ రూపాలను ఇక్కడ మనం దర్శించవచ్చు. కంచిలోని ఏకామ్రనాథుని రథోత్సవం, శ్రీ వరదరాజస్వామి రథోత్సవం మొదలైనవి. కంచిలోని ఏ దేవునకు ఏ ఉత్సవం జరిగినా అది శ్రీ కామాక్షీదేవి ఆలయ ప్రదక్షిణ రూపంగా అమ్మవారి ఆలయం చుట్టూ ఉండే 4 ప్రధాన వీధుల గుండా వెళ్ళటం ఇప్పటికీ సాంప్రదాయ సిద్ధమైన ఆచారం. కంచిలోని వరదరాజస్వామి ఆలయంలో కూడా 8 స్తంభాల మండపంలో వేదవ్యాస ఆదిశంకరుల శిల్పాలు ఉన్నాయి. ఐతిహాసిక ప్రశస్తి. కాంచీ క్షేత్రం వైదిక ధర్మ పోషణ ప్రచారాలకు కేంద్రస్థానమై సింహళం, ఇండోనేషియా మొదలైన పలు ప్రాంతాలకు వైదిక ధర్మాన్ని వ్యాపింపచేస్తూ ఉండేది. ప్రాచీన పురాణాల్లో బ్రహ్మశాల దివ్యక్షేత్రం అని ఈ పట్టణం వర్ణించబడింది. నగరేషు కాంచీ అని కూడా ప్రసిద్ధిగాంచింది. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.